ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజాము ప్రార్థన. రండి ఒక చక్కని గీతం పాడుకుందాము. ఆనందముతో స్తుతి చెల్లించేదా యేసు నీకే హల్లెలూయా. ఆనందముతో స్తుతి చెల్లించేదా యేసు నీకే. గడచిన దినములు కాపాడినందున, గడచిన దినములు కాపాడినందున, నూతన దినము దయచేసినందున హల్లెలూయా. ఆనందముతో స్తుతి చెల్లించేదా యేసు నీకే. నా తల్లి గర్భమున మొదలు నన్ను ఇంతవరకు కాపాడినా, నా తల్లి గర్భమున మొదలు నన్ను ఇంతవరకు కాపాడినా. జగములేలే దేవుడవే, జగములేలే దేవుడవే, ననుగాచే విహుడవే హల్లెలూయా. ఆనందముతో స్తుతి చెల్లించేదా యేసు నీకే హల్లెలూయా. ఆనందముతో స్తుతి చెల్లించేదా యేసు నీకే. గడచిన దినములు కాపాడినందున, గడచిన దినములు కాపాడినందున, నూతన దినము దయచేసినందున హల్లెలూయా. ఆనందముతో స్తుతి చెల్లించేదా యేసు నీకే. వాక్యము చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనం. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వేకువజామున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ఇశ్రాయేలుల రాజులలో ఆహాజు తర్వాత హోషేయ రాజ్యానికి వస్తాడు. ఆయన పరిపాలనలో అష్షూరు రాజులకు కప్పం కట్టుచూ వస్తున్నాడు. ఒక రకమైన సంధి చేసుకున్నారు. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అంశంలో ఈ హోషేయ ఆయన దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్న వారిలో ఒక అంశము ఉన్నది, వదిలిపెట్టని అంశం. ఏమిటంటే వారిలో విగ్రహారాధన ఉన్నదంట. అందువల్ల దేవుడు కోపించాడు. విగ్రహారాధన దేవునికి అయిష్టం, అది ఆయనకు చాలా కోపం. ఇశ్రాయేల్ ప్రజలు ధర్మశాస్త్రం ప్రకారంగా నివసిస్తూ ఉన్నా వారిలో ఉన్నటువంటి వారి పితరులు వారందరూ కూడా అనుసరించే విధానం ఏమిటంటే విగ్రహారాధన చేస్తూ వచ్చారు. కాబట్టి దేవుని కోపం వచ్చి తిరిగి మరి షల్మనేజరు అనేటువంటి రాజు ఈయనని బంధించి బందీ గృహంలో పెడతాడు. సమస్యలు చాలా కఠినతరం అయిపోతాయి. కారణం ఏమిటంటే వీరి యొక్క అవిధేయత వల్ల. వీరిలో ఉన్నటువంటి ఆ విగ్రహారాధన అనేటువంటి అంశాన్ని దేవుడు సహించలేదు. కనుకనే తిరిగి మరి వీరందరినీ రాజుని బందీ గృహం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఇప్పుడు ఈ పాఠం ద్వారా నేర్చుకునే అంశం ఏమిటంటే యెహోవాయందు భయభక్తులు గల వారి ఎడల దేవుడు చాలా ప్రసన్నుడుగా ఉంటాడు. వారిని ఎప్పుడు నిత్యం కాయిచూ ఉంటాడు. కనుక ఆయన చెప్పాడు కదా, శత్రువుల చేతిలో నుండి వారిని విడిపిస్తానని. ఇక్కడ వారి యొక్క అవిధేయత వల్ల శత్రువుల చేతిలో నుంచి విడిపించలేదు కదా, అప్పగించేశాడు. కనుక మన జీవితంలో కూడా మనం క్రైస్తవులమే, నో డౌట్. కానీ
నిత్యం మనము భయభక్తులు కలిగి ఉన్నట్లే ఉంటాము, దాంట్లో సంశయం ఏమీ లేదు. కానీ మనలో కొన్ని ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి ఆచారాలు ఉన్నాయండి. వాటిని బట్టి దేవుడు మన విషయంలో కోపగించుకునేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. మనలో ఏమున్నాయి? క్రైస్తవులుగా నడుస్తూనే మనలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను మనం వదిలిపెట్టాం. మందిరానికి వెళ్ళడం బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, పండుగలు బాగానే చేస్తాం, ఉపవాసాలు ఉంటాం. కానీ మన లోపట ఉన్నటువంటి కొన్ని విగ్రహాలని మనము వాటిని వదిలిపెట్టాం. ఉదాహరణకు మనం చూస్తే నిత్యం మన క్రైస్తవులకు కనిపించేవి మంచి రోజులు, చెడ్డ రోజులు చూస్తారు. మన వివాహాలు చూస్తూ ఉంటాము. కరెక్ట్గా అన్యులు పెట్టుకున్నటువంటి ఆ మంచి రోజు అని చూసుకున్న రోజు నాడే వీరి వివాహాలు ఉంటాయి. కారణం ఏమిటంటే వారు మంచి రోజులు చూస్తున్నారని అర్థం. దేవుడు మనకు అన్ని మంచి రోజులు ఇచ్చాడు. క్షణము దేవుడు ఇచ్చింది. మనం తిథులు నక్షత్రాలు చూస్తే విగ్రహం మనలో ఉన్నట్లే. అమావాస్య చూస్తారు, పౌర్ణమి చూస్తారు మన వాళ్ళు. పిల్లి ఎదురైతే, విధవరాలు ఎదురైతే చాలా భయంకరమైనటువంటి అలవాట్లు మనలో ఇంకా పోలేదు. కనుక ఇవన్నీ మనం వదిలిపెట్టేసేయాలి. ఇంకా మనలో కొన్ని ఉంటాయి లక్షణాలు. విగ్రహారాధన మరియు యేసు ప్రభు మరియమ్మల బొమ్మలు పెడతాం, ప్రతిమలు ఇళ్లలో పెట్టుకొని ఊదుకడ్డీలు ముట్టించి పొగేస్తారు, అది విగ్రహారాధనే కదా. సిలువలు ధరిస్తారు, అది విగ్రహారాధనే కదా. కాబట్టి ఏ రూపంలో మీరు మొక్కొద్దు అంటాడు కదా, ఏ రూపంలోనైనా మీరు చేసుకోవద్దు అంటాడు కదా దేవుడు 10 ఆజ్ఞలలో. నేను తప్ప వేరొక దేవుడు లేడు మీకు అని చెప్తాడు ఖరాఖండిగా. అయితే మనం కొన్ని విగ్రహాలను ఇంకా వదిలిపెడతలేము. ఆయనకు బలిపీఠం కట్టాలి, మన హృదయాన్ని సమర్పించాలి, ఆయనని మనం ఆరాధించాలి, ఆయనకే మనం ప్రాధాన్యమైనటువంటి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అట్లివ్వకుండా కొన్ని ఉంటాయి మనలో. ఇంకా మనలో ద్వేషం వదిలిపెట్టాం, కలహాలు ఉంటాయి మనలో, మత్సరాలు ఉంటాయి, భేదాలు ఉంటాయి మనలో, డిస్క్రిమినేషన్స్ ఉంటాయి, ఎక్కువ తక్కువలు, ఎక్కువ ఉద్యోగం తక్కువ ఉద్యోగం, ఎక్కువ కులాలు తక్కువ కులాలు. క్రైస్తవులు అయిన తర్వాత కూడా ఇవన్నీ ఉంటాయి. దేవుడు అవి మెచ్చడండి. మనం అందరం సమానమే. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, ఏ భేదం లేదు, యేసుక్రీస్తులు అందరము సమానమే అనేటువంటి వాక్యం మనం గలతీయులకు రాసిన పత్రికలో చూస్తాం కదా. కాబట్టి మనలో ఈ ఉంటే విగ్రహం ఉన్నట్టే. ఇంకా కొన్ని శరీరాశల్ని చంపుకోం. మనం భక్తి చేసినట్టే చేస్తాము, శరీరానికి మంచి ప్రాధాన్యత ఇస్తాం. శరీరాశ, నేత్రాశ జీవపుడంబము అంటాడు పేతురు భక్తుడు. కనుక ఇవన్నీ మనలో ఉంటే విగ్రహాలు ఉన్నట్లే. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం క్రైస్తవులమే, నమ్మకం ఉంది, డౌట్ ఏం లేదు. కానీ కొన్ని మనం వదిలిపెట్టలేం కదా. వాటన్నిటిని వదిలినప్పుడే దేవుడు మన యొక్క భక్తి ప్రపత్తులని మెచ్చుకుంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు అంటాడు. అది ఆయన త్రోవ. ఆయన త్రోవలో తేడాలు ఉండవండి. ఆయన త్రోవలో చాలా విశాలంగా, చాలా స్పష్టంగా, చాలా మంచిగా మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నాం. కనుక ఆ విధంగా మనలో ఇంకేమైనా ఉంటే సరి చేసుకుందాం. మనలో ఇంకేమైనా మూఢనమ్మకాల అలవాట్లు ఉంటే సరి చేసుకుందాం. వాటన్నిటిని వదిలిపెట్టేద్దాం. మనకన్నీ మంచి రోజులే, మనకన్ని క్షణాలు మంచివే. దేవుడు అంతా మన కొరకు ఇచ్చాడు. కనుక ఆ విధంగా మనము ఇశ్రాయేల్ ప్రజల వలె కాకుండా మనము నేటి క్రైస్తవ్యంలో దేవునితో ప్రయాణం చేసేటువంటి మంచి శిష్యులముగా ఆయనతో మనం నడిచి ఆయనతో యుగయుగాలు ఉండడానికి మన పరుగుని ఓపికతో మనం తుదముట్టిస్తాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన లేఖన భాగం ప్రభు మాకెంతో కనువిప్పుగా ఉన్నది. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు నీ మాట విననందున వారిని చెరకు పంపించినావు. ఎన్నో బాధలు పడ్డారు, అన్య దేశంలో బానిసలుగా బ్రతికారు, చెరసాలలో ఉన్నారు. నాయన, మేము నీ బిడలంగా మారి కూడా ప్రభు అన్యాచారాలు మాలో ఉంటున్నాయి. దయతో మనం మన్నించి మమ్మల్ని సరిచేసి ప్రభు నీ యొక్క విశ్వాసంలో
ప్రభు అని యొక్క బాటలో మేము ప్రయాణం చేయడానికి కృపదాయి చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.